తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు వాళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది, వీళ్ళకి సంబంధించి పరిహారాలు ఏంటండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులందరూ కూడా చంద్రమహర్దశలో జననం. అంటే చంద్రమహర్దశలో జన్మిస్తారని అర్థం. అంటే ఏమిటి శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏమిటి, వాళ్ళ యొక్క స్వభావం ఏమిటి అనేది మనం చూస్తే, చంద్రగ్రహ నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం కూడా ఒకటి. ఈ శ్రవణ నక్షత్రం మకర రాశికి సంబంధించింది. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అంటే వాళ్ళు చిన్నప్పుడు జన్మించినప్పుడు చంద్రమహర్దశలో జననం అనేది ఉంటుంది. ఇది సంపూర్ణ శుభప్రద నక్షత్రం. అంటే ఎలాంటి జనన శాంతి అనేది ఉండదు. ఈ శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలన్నీ కూడా మకర రాశిలో ఉంటాయి. మకర రాశి అధిపతి శని. అంటే శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి అయితే మకర రాశి అధిపతి శని. అంటే చంద్రుడు శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు ఎలా ఉంటాడంటే మనోకారకుడు. అంటే మానసికంగా ఉండే వేదన, మానసికంగా ఉండే బాధలు కలిగేది శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఇక్కడ రాశికి అధిపతి వచ్చాడు శని అయ్యాడు. అంటే ఇక్కడ చంద్రశనుల యొక్క కలయిక. అంటే చంద్రుడు, మూన్ ప్లానెట్, శాటర్న్ ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడిన వ్యక్తులు వీళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు. అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందనంటే, వీళ్ళు పుట్టినప్పుడు చంద్రమహర్దశ, తర్వాత కుజమహర్దశ. అంటే చంద్రమహర్దశ 10 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే శ్రవణ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్లకు సుమారుగా 4-5 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. అంటే 3-4 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అలానే శ్రవణ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వాళ్ళకి 5 సంవత్సరాలు, 3వ పాదంలో జన్మించిన వాళ్ళకు కూడా వాళ్ళకి మిగతా కొన్ని మిగులు బ్యాలెన్స్ సంవత్సరాలనే ఉంటాయి. అలానే శ్రవణ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకు కూడా కొంత బ్యాలెన్స్. అంటే ఈ 10 సంవత్సరాలని మనం 4 పాదాలతోటి 4 తోటి డివైడ్ చేస్తే వీళ్ళకి 2.5 సంవత్సరాల కాలం ఉంటుంది. ఒక్కొక్క పాదానికి 2.5 సంవత్సరాలు ఉంటుంది. 1వ పాదానికి 2.5 సంవత్సరాలు, 2వ పాదానికి 5 సంవత్సరాలు, 3వ పాదానికి 7.5 సంవత్సరాలు, 4వ పాదానికి 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏదైతే వాళ్ళు చంద్రమహర్దశ, తర్వాత కుజమహర్దశ, తర్వాత రాహుమహర్దశ, అలానే గురుమహర్దశ, శని మహర్దశ, అలానే బుధమహర్దశ, కేతుమహర్దశ, శుక్రమహర్దశలనే ఉంటాయి. ఈ శ్రవణ నక్షత్రంలో మానసికంగా కొంత డిప్రెషన్ గురి కావటం, ఆందోళన చెందటం. అలానే ఈ నక్షత్రం కూడా కుజదోష రహిత నక్షత్రం అంటారు. వీళ్ళ కుజదోషం ఉండదు. అంటే మనం 13 నక్షత్రాల్లో ఎగ్జంప్షన్ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రానికి ఎప్పుడైతే మూన్ ప్లానెట్, శాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ గల పర్సన్స్ అని చెప్పొచ్చు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, భిన్నమైన అభిప్రాయాలు, మానసికంగా కొంత ఆందోళన, డిప్రెషను, ఏదో చేయాలని ఒక ఆర్భాటం, అది కాలేకపోవటం, కొంత మానసికంగా కూడా ఉంటారు. అయితే వాళ్ళ యొక్క పాండిత్యం గలవాళ్ళు, అంటే సబ్జెక్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది, జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. అయితే కొన్ని ఏజ్ పెరుగుతూ ఉంటుంటే, ఏజ్ బాగా పెరుగుతుంటే వాళ్ళకి మానసికంగా కూడా కొంత డిప్రెషన్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉదార స్వభావులు, బంధువులతో అందరితోటి కలవాలని ఒక తపన గలవాళ్ళు, నిష్ణాతులైన వాళ్ళతో కలుస్తుంటారు. పండితులతోటి, సుప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా ముందుకు వెళ్ళే అవకాశం, అంటే సమర్థత తోటి ముందుకు వెళ్తారు. అంటే సమర్థనీయంగా నిష్ణాతులైన వ్యక్తులతోటి కూడా కలిసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎమినెంట్ పర్సన్స్ తోటి కన్సల్ట్ చేయటం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగు ఉన్నట్టుండి మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోతారు, ఉన్నట్టుండి మానసికంగా వెళ్ళిపోతుంటారు. అంటే ఒక కాలం 3 రకాలుగా ఉన్నట్టుగా మనకి సమ్మర్ సీజను, రైన్ సీజను, వింటర్ లాగా మనకి 3 టైమ్స్, అంటే 3 కాలమ్స్ చెప్పారు. కాబట్టి ఈ కాలమ్స్లో రకరకాలుగా వీళ్ళ గుణం అనేది చేంజ్ అవుతుంటుంది. అంటే వాళ్ళకి స్థితిగతులు అనుకోవచ్చు.
అంటే పరిస్థితులు అనుకోవచ్చు, స్థితి ఉండొచ్చు, గతి ఉండొచ్చు, రకరకాల సిచ్యువేషన్స్ అనేవి ఓవర్కమ్ చేస్తుంటాయి. ఆ ఓవర్కమ్లో వాళ్ళు దానికి ఏం చేస్తారంటే తగ్గి ఉంటారు. అంటే ఆ సిచ్యువేషన్లో కొన్ని మార్పులు జరుగుతుంటాయి కాబట్టి ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి విషయాలు ఎక్కువ ఉంటాయి. అంటే పండితులు, ధైర్యశాలి, అలానే ధార్మికులు, ధనవంతులు, ఇలాంటివన్నీ కూడా బాగానే ఉంటాయి. అంటే ధైర్యం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అలానే స్త్రీల విషయానికి వచ్చేటప్పుడు దాన ధర్మాలు, ఏదో మానసికంగా డిప్రెషన్, ఆందోళన, సైకలాజికల్ ఇష్యూసు, అలానే ధర్మ ప్రవర్తన, ఆధ్యాత్మిక పరంగా శక్తి ఎక్కువగా ఉండటం, ఏదో ఒకటి సాధించాలనే ఒక ఆలోచన ఉండటం, భర్త మీద ప్రేమ, అలానే తల్లి తరఫున ఉండే బంధువుల మీద ప్రేమ ఎక్కువగా ఉండటం, వాళ్ళతోటి ఆలోచనలు చేయటం, వాళ్ళతో మాట్లాడటం, అలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే అందరితోటి కూడా కలవాలనే ఆలోచన ఉంటుంది కానీ కొన్ని కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతారు. అంటే చెప్పాలనే ఆలోచన, ప్రజెంటేషన్ అనేది చేయాలని ఆలోచన చేస్తారు కానీ ప్రజెంటేషన్ చేస్తే వేరే వాళ్ళు ఎవరన్నా అనుకుంటారేమోనని కొంత ఆలోచనలో కూడా చేస్తుంటారు వాళ్ళు. అంటే ప్రజెంటేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో. ఆ ఇంపార్టెంట్ ఏం చేస్తారంటే ఎవరో అనుకుంటారు, ఎవరో అనుకుంటారనే ఒక వ్యక్తిత్వం గల వ్యక్తులు వీళ్ళు. అంటే అలా వ్యక్తిత్వాన్ని హైలైట్ చేసుకుంటారు. వ్యాపార పరంగా ముందుకు వెళ్తారు, వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వస్తుంది. అలానే ఏదైనా సరే వాళ్ళు ప్రొఫెషన్ చేస్తున్నారనుకోండి, డాక్టర్స్ కానీ, అలాంటి టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఇలాంటి వృత్తిలో బాగా రాణించే అవకాశం ఉంటుంది. కళలు అంటే సినిమాలు కానీ, కళలకు సంబంధించిన విషయాల్లో కానీ, అలానే ముఖ్యంగా వీళ్ళు వాటర్ ప్లాంటేషన్ కానీ, వాటర్ సంబంధించింది కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానీ ఉండే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళలో, శ్రవణ నక్షత్రంలో. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అంటే చంద్రుడి యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, మూన్ ప్లానెట్. ఈ మూన్ ప్లానెట్ అనేది వాళ్ళ జీవితం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చంద్రుడు మనోకారకుడు అంటారు. ఆ మనోకారకుడు వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక విషయాన్ని ఆలోచన చేస్తూ ఇంకో విషయంలోకి వెళ్తుంటారు. సహజంగా మనకేంటంటే కెమిస్ట్రీలో ఎస్పీ ఆర్బిటాల్స్ కొన్ని ఉంటాయి. ఈ ఆర్బిటాల్లో ఏంటంటే కెమిస్ట్రీలో మనకు బాక్స్ ఇచ్చి ఆ బాక్స్లో యారో మార్క్ పైకి చూపిస్తాడు, మళ్ళీ కిందకు చూపిస్తారు. అంటే SP2 ఆర్బిటాల్స్ అంటారు కెమిస్ట్రీలో. అక్కడ ఇంటర్మీడియట్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్లో వస్తాయి. జూనియర్ ఇంటర్లో స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. ఆర్బిటాల్స్ అంటే 2 ఆర్బిటాల్స్, SP ఆర్బిటాల్స్ కొన్ని ఉంటాయి. ఆర్బిటాల్లో కెమిస్ట్రీలో అంటే మనం మాట్లాడుతూ కొంతమంది శ్రవణ నక్షత్రం వాళ్ళు ఒకటి ఆలోచన చేస్తుంటారు, మైండ్లో ఇంకోటి వచ్చేస్తుంటుంది. అంటే మెంటల్లీ డిజార్డర్గా ఉండకుండా వాళ్ళు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రశాంతంగా ఉండాలి. ఆలోచన సరళి మార్పు చేసుకోవాలి. ఆలోచన సరళి మార్పు చేసుకోవాలంటే ఏంటంటే కొన్ని వదిలేయాలి. లిమిట్. కొన్ని పనులు ఉంటాయి, catch-22 సిచ్యువేషన్ అంటారు. ఆ జరగని పనికి ముందుకు వెళ్ళకూడదు. మనం ఏదైతే మనం చేస్తామో ఆ పనిలోనే మనం ముందుకు వెళ్ళాలి. ఆ పన్నే మనం సాధించి ముందుకు వెళ్తే చాలా మంచిది. అలానే వీళ్ళకి వివాహం విషయంలో కుజుని యొక్క ప్రభావం అనేది ఉందండి? వివాహ విషయంలో కుజుడి యొక్క ప్రభావం ఉండదు కానీ వాళ్ళ జాతకంలో కుజదోష రహిత నక్షత్రం, కుజుడి యొక్క ప్రభావం అనేది ఉండదు. మిగతా గ్రహాలన్నీ కూడా బాగలేకపోతే ప్రాబ్లమాటిక్ ఉంటుంది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా బాగుంటే ఏం వెల్ అండ్ గుడ్, బాగున్నట్టు. అయితే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, బాగా కాన్సన్ట్రేషన్గా బాగా చదివే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఏదో కళపట్ట మటుకు ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. అంటే మధ్యలో బ్రేక్ అయినా కూడా చివరిలో మళ్ళీ జీవితంలో నడిపించుకునే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం చాలా మంచిది. వ్యాపారం బాగానే ఉంటుంది. వృత్తిపరంగా, ప్రొఫెషనల్ పరంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుజుడు దోషరహిత నక్షత్రం శ్రవణ నక్షత్రం. అయితే కొన్ని పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి డెవలప్మెంట్ అయ్యే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వీళ్ళు? వాళ్ళు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే శివుణ్ణి ఆరాధన చేయాలి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలంటే ఓం నమః శివాయ పంచాక్షరి, తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని. ఆరోగ్యపరంగా సూర్యుని ఆరాధన చేయాలి. ఆరోగ్యం పరంగా కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రయాణాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. అంటే సంపూర్తి జీవితం అనేది కొన్ని సందర్భాల్లో గడపరు వీళ్ళు. అంటే బంధువులతో మాట్లాడాలన్నా, మిగతా వాళ్ళతో మాట్లాడాలన్నా కంప్లీట్గా ఉండలేరు. మాట్లాడాలని లోపల ఉంటుంది, ఇన్కంప్లీట్ అవుతారు వాళ్ళు. కానీ మళ్ళీ డిప్రెషన్ కూడా నేను మాట్లాడలేకపోయాను అనేది కొంత ఆలోచన సరళి అనేది ఒకటి ఉంది. అంటే మానసికంగా డిప్రెషన్ లేకుండా ఉండడానికి చంద్రుడు ఆరాధన చేయాలి. చంద్రగాయత్రి మంత్రం ఒకటి ఉంటుంది. క్షీరపుత్రాయుధ్ని అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని
చక్కగా స్త్రీ పురుషులు ఎవరైనా సరే చదువుకోవాలి. విద్యార్థులు కూడా ఒకదాని మీద బేస్ అయి ఉండాలి. కాన్సన్ట్రేషను విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, కానీ మారుతూ ఉంటారు, సబ్జెక్ట్స్ మారుతూ ఉంటాయి. అంటే మ్యాథ్స్ చదువుతున్నారనుకోండి, అంటే 9th క్లాస్ 10th క్లాస్ వరకు కూడా మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ తర్వాత ఎంబటే ఎంపీసీ కాకుండా బైపీసీ తీసుకుందామని, లేకపోతే ఎంఈసీ తీసుకుందామనో, లేకపోతే సిఈసీ తీసుకుందాం, గ్రూప్ చేంజ్ చేస్తుంటారు. అంటే తర్కంగా వాదిస్తూ ఉంటారు. అంటే కొంతమంది శ్రవణ నక్షత్రం వాళ్ళు తర్కశాస్త్రం అనే గ్రూప్ ఉంది యాక్చువల్గా. అలాంటి విషయాల్లో అంటే లౌకిక భావం అనేది తక్కువగా ఉంటుంది. అంటే లౌకికాన్ని అవలంబించుకోవాలి వీళ్ళు. అంటే తర్కశాస్త్రం అంటే మీకు తెలియదు బహుశా, మేము చదువుకునే రోజుల్లో గుంటూరులో ఏసీ కాలేజీలో ఎంఈఎల్ గ్రూప్ అనేది ఒకటి ఉండేది. అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, లాజిక్ అని, అంటే తర్కశాస్త్రం అని. ఆ తర్కంగా వాదించే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ చేసే అవకాశం, ఆర్గ్యుమెంట్స్ తగ్గించాలి. మనం ఏదైతే ఉంటుందో లౌకిక భావంతో ఉండాలి. ఆ లౌకిక భావంతో ఆర్గ్యుమెంట్స్ లేకుండా గ్రాస్పింగ్ పవర్ ఉన్నా కూడా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకుని ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు అలానే వీళ్ళు నేను చెప్పినట్టుగా చంద్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే స్టోన్ విషయానికి దగ్గరికి వచ్చేటప్పటికల్లా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, మానసికంగా దోషం పోవటానికి చంద్రుడు ఆరాధనతో పాటు ఓన్నమస్య పంచాక్షరితో పాటు తప్పకుండా బియ్యం దానం చేయటం, లేకపోతే వడ్లు దానం చేయటం, తెల్లని వస్త్రాన్ని దానం చేయటం, తెల్లని గొడుగు, తెల్లని వస్తువులు ఏదైతే ఉంటుందో అవి దానం చేయాలి. అంటే ఏ వారం చేస్తే మంచిది? వాళ్ళు సోమవారం చేయాలి, శివుణ్ణి ఆరాధన చేయాలి, ఓ నమస్వే పంచాక్షరి. అలానే క్షేత్ర దర్శనం, శ్రీశైలం, కాశీ లాంటి క్షేత్ర దర్శనం చేయాలి. అలా దానితో పాటు వాళ్ళు ముత్యం ధరించాలి. ముత్యం ఒకటి, నీలం ఒకటి, ఆ రెండు ధరించాలి. ఆ రెండు కాకుండా కనకపుష్యరాగం కూడా ధరిస్తే చాలా మంచిది వాళ్ళకి. ఈ పరిహారాలు కొన్ని మంచిగా చేసుకుంటే గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వే జనా సుఖినో భవంతు.